హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వైజాగ్ లొకేషన్లో పనిచేసే విధంగా ప్రముఖ కంపెనీ అయినటువంటి జువెంటస్ హెల్త్ కేర్ అనే యొక్క కంపెనీ నుంచి బిజినెస్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు అయితే వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు. అయితే ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే వైజాగ్ లోకల్గా ఉంటూ వర్క్ చేసుకోవాలి, వైజాగ్లో ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ మాకు ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. మీకోసం అయితే యొక్క స్పెషల్ వీడియో అండి. మీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో, అలాగే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉంటారో వెంటనే ఆన్లైన్ నుంచి అయితే అప్లై అయితే చేసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే వైజాగ్ లొకేషన్లో ఉన్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. అయితే ఇక లేట్ చేయకుండా మనం అయితే ఈ యొక్క కంపెనీకి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ రోల్ చూస్తే బిజినెస్ ఆఫీస్ అనే రోల్ కింద మీరైతే వర్క్ చేస్తారు. ఈ యొక్క రిక్రూట్మెంట్ వచ్చేసి జువెంటస్ హెల్త్ కేర్ అనే కంపెనీ అయితే రిలీజ్ అయింది. 0 to 4 years అండి. ఫ్రెషర్స్తో పాటు అప్ టు 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ కూడా విశాఖపట్నం అయితే వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. జస్ట్ 1 day క్రితం అయితే యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఏంటి కూడా మీకైతే క్లియర్గా చెప్తాను. అండ్ ఇక్కడ జాబ్ డెస్క్రిప్షన్ చూస్తే మీట్ ద నెంబర్ ఆఫ్ డాక్టర్స్ అండ్ కెమిస్ట్ per day as decided by respective divisions as per company policy, making presentation alage detailing to doctors, specialists, etc. Do chemist survey to get market information and ensure availability of products, ensure 100% implementation of strategy and campaigns, achieving and monthly sales target of your territory, ensure on time payment collection and sales and stock data from stockist. అంటే ఇక్కడ ఏంటంటే మీకు మీ అందరికీ మెడికల్ రిప్రజెంటేటివ్ ఐడియా ఉంటే కన్నా మీకు ఆల్మోస్ట్ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఈ యొక్క జాబ్ ఏంటనేది. జనరల్గా ఏంటంటే మీరు వచ్చేసి మీకు ఒక సర్టెన్ సర్కిల్ కావచ్చు, సర్టెన్ ఏరియా తీస్తారు, మీకంటే ఒక లొకేషన్ ఇస్తారు. ఆ లొకేషన్లో ఉన్నటువంటి డాక్టర్స్ అలాగే కెమిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీట్ అయ్యేసి మీరు ఏవైతే మనకు మెడిసిన్ సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉంటాయో ఆ యొక్క ట్యాబ్లెట్స్కి సంబంధించి మీరైతే వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాల్సి ఉంటుందండి. ఇది మేజర్గా మీరు చేయాల్సిన వర్క్. దీన్నే ఒక రకంగా మనం మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్స్ కూడా అనుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేసుకోవాలి అనుకుంటే ఇదైతే ఒక మంచి కెరీర్ అయితే ఇది. బట్ సేల్స్గా చేయాల్సి ఉంటుంది, టార్గెట్స్ కూడా ఉంటాయి. మీలో ఎవరైనా సరే మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము చేయగలమనే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అయితే మంచి కెరీర్ ఉంటుంది, ప్లస్ మంచి శాలరీ కూడా ఆఫర్ చేస్తారు. మినిమం స్టార్టింగ్ 3.5-4 lakhs వరకు కూడా వెళితే శాలరీ కూడా ఆఫర్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ ఏదైనా స్పెషల్ పాస్ అయిన వాళ్ళు, అలాగే బీ ఫార్మసీ కానీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే కన్నా అయితే దీనికి మీరు ఎలా ఒక రూపాయి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ అప్లై ఆన్ కంపెనీ సైట్ అని చెప్పేసి కనిపిస్తుంటుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా కంపెనీ సైట్ నుంచి మనం అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ డైరెక్ట్గా కంపెనీకి సంబంధించి కెరియర్స్ పేజ్లోకి అయితే తీసుకుని అయితే వెళ్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ జాబ్ను వచ్చేసి 22 March రోజు పోస్ట్ చేశారండి. 0 to 4 years ఎక్స్పీరియన్స్ మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాము. బేసిక్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. అయితే నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి, ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అండ్ డిజిగ్నేషన్ వచ్చేసి బిజినెస్ ఆఫీసర్ రోల్లో మీరైతే వర్క్ చేస్తారు. ఎంప్లాయ్ కేటగిరీ వచ్చేసి ఫీల్డ్ కేటగిరీలో మీరైతే వర్క్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే మన సౌత్ జోన్లో అయితే ప్రెసెంట్ ఓపెనింగ్స్ ఉన్నాయి, అది కూడా మన విశాఖపట్నం లొకేషన్లో. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే బీఎస్సీ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, బీ ఫార్మసీ కావచ్చు, డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ డిప్లొమా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ మనం ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది, సో కాబట్టి మళ్ళీ అవసరం లేదు. ఇక్కడ మీకు సైడ్కి అయితే ఇక్కడ అప్లై కనిపిస్తుంది, అప్లై బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ లాగిన్ టు అప్లై ఫర్ ది జాబ్ అని అడుగుతుంది. మనకు ప్రజెంట్ ఇంతకుముందు మనం ఎప్పుడూ అప్లై చేయలేదు కాబట్టి ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇందులో లాగిన్ అయ్యేసి మనం అప్లై అయితే చేసుకోవాలి. అయితే మీరు ఒక న్యూ యూజర్ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ క్లిక్ చేసి అందులో మీ యొక్క బయో డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ యూజర్ రిజిస్టర్ క్లిక్ చేస్తే మనకు ఎలా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఎంటర్ యువర్ నేమ్, యువర్ ఈమెయిల్ ఐడి, మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి క్లిక్ చేసి సైన్ అప్ అయితే మీకు ఒక ఐడి పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మీరు ఆ యొక్క ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యేసి ఈ జాబ్స్కి అయితే మీరైతే ఆన్లైన్ నుంచి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఇంట్రెస్ట్ లేకుండా సరే మీరైతే ఊరికే
అంటే ఏదో టైంపాస్ కోసం అంటే అనవసరంగా అప్లై అయితే చేయకండి. మీరు అప్లై చేయడం వల్ల చాలామందికి కాంపిటీషన్ అవుతారు కాబట్టి అప్లై అయితే చేయకండి. మాకు ఖచ్చితంగా మేము జాబ్స్ చేయగలం అనే ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇమీడియట్గా వెళ్ళేసి అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని వచ్చేసి అండ్ ఈ యొక్క జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వైజాగ్ లొకేషన్లో ఉంటారో వాళ్ళకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మేల్స్ క్యాండిడేట్స్ కూడా అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.